గుంటూరు జిల్లా మంగళగిరి అమరావతి న్యూస్ 9 తాడేపల్లి మండలం మంత్రి సవిత చిగురు ఆశ్రమంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు. నారా లోకేష్ 43 పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లి మండలంలోని చిగురు ఆశ్రమంలో అనాథ పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, బట్టలు, ఆహారం, పండ్లు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబిత పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, మా నాయకుడు నారా లోకేష్ పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కొల్లు సురేష్ నాయకత్వంలో అనాథ పిల్లల కోసం జరుగుతున్న ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం ఆమెకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. మా యువగళ అధినేత తెలుగు ప్రజలందరూ ఈరోజు ఘనంగా 43వ జన్మదిన వేడుకలు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు చిగురు అనాథాశ్రమంలో సురేష్ గారి ఆధ్వర్యంలో, కొల్లు సురేష్ గారి ఆధ్వర్యంలో అనాథ పిల్లలందరికీ ఈరోజు వారి సమక్షంలో భావితరాల భవిష్యత్తు కోసం కష్టపడుతున్న యువగళ అధినేత నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేశారు. వారితో పిల్లలతో పాటు కేక్ కట్ చేసి వారికి ఏదైతే విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారు ఆర్భాటాలు వద్దు, పిల్లలకి ఉపయోగపడే విధంగా వేడుకలు చేయాలనే ఉద్దేశంతో వారికి బుక్స్, నాణ్యతమైన భోజనం, ఈరోజు ఫ్రూట్స్, పెన్ను, ఇలా అన్ని ఏర్పాట్లు చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా యువగళ అధినేత నారా లోకేష్ బాబు గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు యువ తేజం, తెలుగు జాతికి భవిష్యత్ ఆశా కిరణం శ్రీ నారా లోకేష్ బాబు గారి 43వ జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. వ్యక్తికి ఇంత పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరపడం అంటే దాని వెనుక ఒక చరిత్ర, కారణం ఉండాలి. కారణ జన్మలకు మాత్రమే అలాంటి అవకాశాలు వస్తాయి. ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో, లేదా ఒక కులానికో పరిమితం అయ్యేటువంటి నాయకత్వం ఉండేటువంటి ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ జన్మదిన వేడుకలు జరుపుకొని నిండు ఆరోగ్యంతో నిండు నూరేళ్లు కూడా జీవించాలి అని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతోటి ఇష్టదైవాలకు మొక్కులు తీర్చుకుంటున్నారు. అంటే అనాథ ఆశ్రమాలకెళ్ళి అన్నదానాలు చేసి, అదేవిధంగా మహిళలకి పెద్ద ఎత్తున చీరలు, సారెలు పంపిణీ చేసి, సారథి కార్యకర్తల సంక్షేమం అనేది సృష్టికర్త, తాతకి తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు ఈ రోజున నారా లోకేష్ గారు 43వ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రం మొత్తమే కాకుండా దేశంలో కూడా అందరూ కూడా ఆయన అభిమానులు కోలాహలంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం మన అందరం చూస్తూనే ఉన్నాం. ఈ రోజున నారా లోకేష్ గారు ఎంత నిరాడంబరమైన వ్యక్తి అనే మనం చూస్తేనే తెలుస్తుంది. ఈ రోజున జన్మదినాన్ని పురస్కరించుకొని ఎటువంటి ర్యాలీలు కానీ, టపాసులు పేల్చడం కానీ ఇవన్నీ చేయొద్దని చెప్పి కార్యకర్తలకి, నాయకులకి ఆదేశాలు సందేశాన్ని పంపిస్తే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నారా లోకేష్ గారి అభిమానులు అంతా కూడా సేవా కార్యక్రమాల రూపంలో ఈ రోజున పేద విద్యార్థులకి, పేద ప్రజలకి బట్టల పంపిణీ, పేద విద్యార్థులకి ఇలా అనేక రూపాల్లో ఎవరికి కూర్చున్న విధంగా వాళ్ళు కార్యక్రమాలు నిర్వహించడం మనం చూస్తున్నాం.